హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ ఈజీగా అయిపోయేటువంటి వంకాయ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ వంకాయ ఫ్రై ఇదే విధంగా ట్రై చేస్తారు, నాది గ్యారంటీ. అంత బాగుంటుందండి. రసంలోకి కానీ, సాంబార్ కానీ, పెరుగన్నంలోకి కానీ, లేదు అంటే ఒట్టిదైనా సరే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తినండి, అలా తినేస్తూ ఉంటారు, అంత బాగుంటుంది టేస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసిన వాళ్ళు మీ పేరు ఊరు కామెంట్ చేయడం మర్చిపోద్దండి. రెసిపీ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వంకాయ చూసారా ఎంత జ్యూసీగా ఉందో. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసే. ఈ వంకాయ ఫ్రైకి పెద్ద వంకాయలు కావాలండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో మనకి స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను కారం వాడట్లేదండి, కాబట్టి మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు మంచిగా పీల్ తీసి వాటిని కూడా వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసి దీంట్లోనే ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. దీంట్లో ఒకవేళ మీకు కారం ఇంకొంచెం కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్లేట్లో వేసుకున్నాక కాస్త కారం అనేది యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టుకున్న కారాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేస్తే మనకి మసాలా అనేది మనం వంకాయకి పట్టించినప్పుడు చక్కగా పట్టుకొని ఉంటుంది. మనం ఆయిల్లో వేసినా సరే వంకాయ నుంచి బయటకు రాకుండా ఉంటుందన్నమాట. ఇలా అన్నీ వేసి మంచిగా అన్ని మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోండి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ కానీ ఉంటే అదొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం చిట్పటా టేస్ట్ అనేది పులుపు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. చూసారా, ఇలా పల్చగా కాకుండా కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వంకాయలు ఇలా పెద్దగా ఉన్నవి తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే కొంచెం మీడియం సైజులో ఉన్న వంకాయలైనా సరే మీరు ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని నేను 3 ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. మనకి ఇది ఇంత పెద్దగా ఉన్నాయి కదా, ఫ్రై అవుతాయా లేదన్న సందేహమే అవసరం లేదు. మీకు ఎంత మెత్తగా మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఎంత లేతగా ఉన్నాయో వంకాయ, మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు. కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటే చక్కగా మగ్గిపోతాయండి, మగ్గవన్న సందేహమే అవసరం లేదు. చూసారా, ఇలా నేను 3 భాగాలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పొడుగ్గా అడ్డంగా కొంచెం ఇలా నాట్లు పెట్టుకుంటే మనము వంకాయకి పెట్టిన మసాలా అనేది లోపల వరకు వెళ్తుంది. అందుకోసం ఇలా నాట్లు అనేది పెట్టుకోండి. వంకాయ చూడండి, అడుగు వరకు కట్ చేయలేదు, నేను మిడిల్ వరకే కట్ చేశాను. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలా నాట్లు పెట్టేసుకుంటే మనము వంకాయకి మసాలా పట్టించినప్పుడు లోపటి వరకు వెళ్ళి వంకాయ అనేది చప్పదనం లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వంకాయకి చక్కగా పట్టేలాగా పట్టించండి. ఈ మసాలాతోనే టేస్ట్ అండి. దీంట్లో మనం ఏమి వేయము, అన్ని బేసిక్గా ఇంట్లో ఉండే వాటితోనే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇలా మనం కట్ చేసుకున్న వంకాయలు అన్నిటికీ నాట్లు పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ వంకాయల మీద మంచిగా ఈవెన్గా అప్లై చేసుకోండి. చూడండి, నేను అడుగు వరకు వంకాయ అనేది కట్ చేయలేదు, మీరు గమనించారో లేదో. మీరు అడుగు వరకు కట్ చేసేస్తే కిందకి వచ్చేస్తుంది, కాబట్టి కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోండి. అప్పుడు మనకి వంకాయలోకి వెళ్ళి వంకాయ తిన్నప్పుడు చప్పదనం రాకుండా ఉంటుంది. ఇలా అన్నిటికీ మసాలా పెట్టేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని, మరీ ఎక్కువ అవసరం లేదండి, షాలో ఫ్రై లాగా చేసుకుంటే బాగుంటుంది ఇది. ఈ వంకాయ ముక్కలు అనేది ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకోండి. పైనుంచి మీకు అవసరం అనుకుంటే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోండి, లేకపోతే పైనంతా మసాలా మాడిపోయి మనకి వంకాయ అనేది సరిగ్గా మగ్గదనమాట. కాబట్టి వంకాయ లోపల వరకు కుక్ అవ్వాలంటే కొంచెం టైం తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి మళ్ళీ మూత పెట్టి మరొక 3-4 నిమిషాల వరకు ఉడికించండి. ఇలా వంకాయ కలర్ అనేది మారి మనం ఇలా గరిటెతో కానీ స్పూన్తో కానీ నొక్కితే వంకాయ అనేది మెత్తపడాలండి. అలా మెత్తపడింది అంటే మనకి వంకాయ అనేది మంచిగా ఫ్రై అయిపోయినట్టే.
ఇలా చూసుకొని మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ ఒక 2 నిమిషాలు ఎక్కువైనా సరే మంచిగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, సింపుల్గా ఉండేటువంటి వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇలా అన్నంలో మనం చేసుకున్న ఫ్రై పెట్టుకొని తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తింటారు, అంత బాగుంటుంది. ఇది రసంలోకి, పప్పుచారులోకి, మనము సైడ్ డిష్గా కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో ఉండే వంకాయలతోనే కొంచెం డిఫరెంట్గా కూడా చేసి పెట్టచ్చు, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే ఏం చేయాలో గుర్తుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రెసిపీ చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ పేరు, ఊరు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే కొంచెం బూస్టింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి. కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.